ఏం చెప్పినాడు? అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఆ పిల్లలు చదువుకునే వాళ్ళకి ఒకరికి 15,000 ఇచ్చినాడు. నేను అట్లా కాదప్ప, మేము అధికారంలోకి వస్తే చదువుకునే పిల్లలు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తానన్నాడు. 6 రూపాయలు కూడా ఇలా అయిపోయా. డిసెంబర్ అయిపోయా, జనవరి వచ్చింది. ఇక 2 నెలలు ఉంటే ఈ అకాడమిక్ ఇయర్ అయిపోతాను. ఏమి ఇవ్వలే. మహిళలకి ఇంతకుముందు మనవాళ్ళు చెప్పినారు, ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు అకౌంట్లో వేస్తామన్న. 15 రూపాయలు కూడా వేయదు. రైతులకి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఆ కిసాన్ సమ్మాన్ యోజన, ప్రధానమంత్రిని ఈయనది అంత కలిపి 10-12,000 కూడా ఇచ్చేవాడు కాదు. నేను అధికారంలోకి వస్తే రైతులకి 20,000 ఇస్తానండి. 20 రూపాయలు. మన అమరావతి రెండే, పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిందే, అమరావతి రాజధాని చేయాల్సిందే. మనకి ఊరికి అర్థం. అయితే పరిస్థితి ఏమి కింద చూడాలి కదా. మన ప్రాంతంలో చూస్తున్నాం, రాయలసీమలో సరిగ్గా వర్షాలు రావు. 3-4 ఏళ్ళకి ఒకసారి కానీ వర్షం రాదు. ఇదంతా ఎడారిగా మారుతుంది. మొట్టమొదట గుర్తించింది మన భారత కమ్యూనిస్ట్ పార్టీ, రైతు సంఘం. అందుకే దీనికి రాయలసీమ కృష్ణా జలాలు మళ్లించాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. కృష్ణా జలాలు వచ్చినాయి. కృష్ణా జలాల మీద ఈరోజు హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా కట్టారు. మరి నీళ్ళు కావాలి కదా, మరి చేయడం లేదు. ఈరోజు వీటన్నిటి కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. మీరు శ్రీశైలం పోతుంటే ఆడ దూరణాల దగ్గర కనపడతారు.